యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. బాగున్నారండి అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి ఒరిజినల్ సాంగ్, ఈ పాటకి యాజ్ ఇట్ ఈజ్ గా స్వరాలు పాడుకుంటున్నాం. ఈ పాటని నాకు అందించినటువంటి వారు గోటేటి గోపాలకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా. చక్కని పాటని దేశభక్తి గీతాన్ని నాకు చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి అనమాట. వీటికి కూడా బుక్ 5 అతి త్వరలో రాబోతుంది. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి వీటి ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయి అన్నమాట. ఒకటి పాట పాడుకునే వాళ్ళకి, గాయకులకు. ఇంకొక లైన్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి. ఈ 2 ఇస్తేనే కానీ క్లియర్గా మీకు అర్థం కాదనమాట. మరి నాకు ఇచ్చినటువంటి జ్ఞానం ఇది భగవంతుడు. నేను క్లియర్గా రాశాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రచన రాయప్రోలు సుబ్బారావు గారు. దేశభక్తి గీతము ఏ దేశమేగినా ఎందుకాలిడినా. సంగీతం, గానం మనకి ఎక్కడ లభించలేదు. మనకి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ బాక్స్లో పెడితే నేను కూడా తెలుసుకుంటాను. రాగం హిందోళ రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ ఏమీ కలవలేదు అనమాట. ఈ హిందోళ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 20వ మేళకర్త నఠ భైరవి రాగం నుంచి పుట్టినది. హిందోళ యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ దనిస సానిద మాగస. చూసారా, ఆరోహణలో జాగ్రత్తగా గమనిస్తే రీపా అనే 2 స్వరాలు లేవు అనమాట. అవరోహణలో ఆ రీపాలే ఉల్టా అవుతాయి. పారి అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 ఉన్నాయి, అవరోహణలో 5 ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది. లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు అనమాట. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము. నడక ఖండ నడక. ఇది చాలా ముఖ్యం. ఖండ నడక అంటే ఒక్కొక్క క్రియకు 5 స్వరాక్షరములు లేదా 5 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. ఇక్కడ జతుల ప్రకారం చూద్దాం చూడండి. తక్క తక్కిట్ట 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 అని. శృతి, ఒరిజినల్ శృతి 1వ శృతిలో ఉంది. ఇది నేను పాడేది 1.5 శృతి. ఈ 1.5 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం. 1వ శృతి ఇది మనకి. ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకే. పాటకి యాజ్ ఇట్ ఈస్ గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సగమదని సా సనిద మగసా సగమదని సా సనిద మగసా మగసా లో పిచ్చులో సనిదని సా దైవత వరకు వెళ్ళారా. తారస్థాయిలో సగ మగసా తారస్థాయి మధ్య వరకు వెళ్ళారు. పల్లవికి యాజ్ ఇట్ ఈజ్ గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి దానికి స్వరాలు పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. ని సమగ మగ సాని నీ నిసనిద మమద మగ సమా ఏ దేశమేగినా ఎందుకాలిడినా సాని ని సా సా గా సదా ని సా సాని ని సా సా గా సదా ని సా గాని ని నిన్నిదా గన్ని మాగ ససా నిన్ని నిని మాదా మసా సమా మమ నిన్ని నిని మాదా మసా సమా మమ మగమదాని నిద దాని మాగ సని సాని ని సా సా గా సదా ని సా. ఫస్ట్ చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ముందు హమ్మింగ్ స్వరం ఉంది, అవి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. గమదని సమగ సని సదామా ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలము జనించినాడవి స్వర్గ ఖండమున గాదా దదా దదా దాసాని దమగా గగదామ సా సా దాద సా సా గాదా దదా దదా దాసాని దమమ గగదామ సా సా దాద సా 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 గా గ గ గ గ గ గా దా ద సా 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 గా గ గ గ గ గ గా దా ద సా సా మగ సా 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 ని సని ద ద మగ ని సా ని సా 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 గా సదా ని సా సా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. లేదురా ఇటువంటి భూదేవి యందు లేరురా మన వంటి పౌరుల
ఇంకెందు సా గ దా ద ద దా ద నీ సా ని మా గా గా గ మా గ స సా స దా ద సా 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 గ దా ద ద దా ద నీ సా ని మా గా గా గ మా గ స సా స దా ద సా 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 స గా గ గ గా గ మా గ దా సా 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 స గా గ గ గా గ మా గ దా సా సా మా గ సా సా ని 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 గ దా గా ని సా ని ని సా స సా గా స దా ని స సా. లాస్ట్ చరణం మూడో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ముందు స్వరం ఉంది, ఆ స్వరం పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. దా ద ని ద మా గా ని ని స ని ద మా దా ద ని ద మా గా ని ని స ని ద మా గ మ ద ని స మ గ స ని స ద మా అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. గా దా ద ద ద ద ద ని ద ని ద మ గ గ గ ద మ సా స సా ని ద ద ద సా సా గా దా ద ద ద ద ద ని ద ని ద మ గ గ గ ద మ సా స సా ని ద ద ద సా 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 గా గా గ గ గ మ గ ద స స సా 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 గా గా గ గ గ మ గ ద స స సా గా స సా సా ని 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 గ ద మ గ ని సా ని ని సా స సా గా స దా ని స సా సా ని ని సా స సా గా స దా ని స సా గా ని 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 దా ద ని మా గ స సా ని 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 మా దా మ సా స మా మ మ మా ని 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 మా దా మ సా స మా మ మ మా మ గ మ దా ని ని ద దా ని మా గ స ని సా ని ని సా స సా గా స దా ని స సా. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ఈ స్వరములు తెలియని వారికి నేను అద్భుతంగా ఉపయోగపడతాను. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, కొంతమంది ఫోన్లు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ గాడ్. మా అమ్మ నాన్నలకు, మా గురువులకు అందరికీ శతకోటి నమస్కారములు. వారి లేనిదే నేను లేని ఇక్కడ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.